Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ కీలక సామాజిక వర్గం టీడీపీకి దూరం. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం మరింత సంఘటితం కావాలని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు అండగా ఉండాలని సమాజంలో అంతో ఇంతో పేరున్న కొందరు వ్యక్తులు చెబుతున్నారు. మరికొందరు బహిరంగ ఉపన్యాసాలు కూడా ఇస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పేరు చెప్పకుండానే పరుష వ్యాఖ్యలు సంధిస్తూ ఆయనను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమంలో కమ్మలు కలిసికట్టుగా ముందుకు సాగాలని కూడా సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన కొన్ని ఉదంతాలను కూడా లెక్క పెడుతున్నారు. అప్పట్లో కమ్మలపై ఒక యుద్ధమే చేశారని, అణిచేసే ప్రయత్నాలు జరిగాయని కూడా మేధావి వర్గంగా పేరున్న కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వాస్తవమే కావచ్చు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు అధికారుల నుంచి నాయకుల వరకు వైసీపీ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఆ మాత్రం కోపం, కసి ఉండడంలో తప్పులేదు. కానీ ఇదే సమయంలో కేవలం కమ్మలు మాత్రమే సంఘటితం కావాలని, జగన్ ఓడించాలని చెప్పడం ద్వారా కీలకమైన రెడ్డి సామాజిక వర్గాన్ని వదులుకోవడంపైనే అసలు చర్చ ఉంది. ఆనాడు కమ్మలపై నిజంగానే వైసీపీ దాడులు చేసిందని ఒప్పుకుంటే ఎన్నికలలో వైసీపీకి ఎలాంటి ఫలితం దక్కిందో అందరూ చూశారు. సంఘటితమయ్యారో లేదో ఈ ఫలితమే చెప్పింది. అయితే ఆనాడు వీరితో పాటు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న చోట కూడా వైసీపీ ఓడిపోయింది. ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. అంటే ఆనాడు వైసీపీని వ్యతిరేకించింది కేవలం కమ్మలే కాదు, రెడ్లు కూడా. కాబట్టి సంఘటితం కావాలని కోరుకునే మేధావులు రెడ్లను విస్మరిస్తే అది మరింత ప్రమాదం. కమ్మలు ఎలానూ సంఘటితంగానే ఉన్నారు. చంద్రబాబు కావాలనే కోరుకున్నారు. కానీ ఎటొచ్చి టీడీపీకి చంద్రబాబుకు కలిసి వచ్చిన అంశం రెడ్డి ఓటు బ్యాంక్. దీనిని మరింత చేరువ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప కమ్మలను మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా రెడ్లను రెచ్చగొట్టి దూరం చేసుకుంటే అది మున్ముందు ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు. కాబట్టి కేవలం ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసే వ్యాఖ్యలకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలన్నది సూచన.